గుంటూరులోని సీతమ్మ కాలనీలో లలిత హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. మహిళల ఆరోగ్యం ముఖ్యమని, వారికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని, నీటి వృధాను అరికట్టేందుకు వాటర్ మీటర్లు ఏర్పాటు చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఫోకస్ చేస్తారు అంటే అందులో ముందుగా మహిళా ఆరోగ్యం మీద నా యొక్క దృష్టి సంవత్సరం మొత్తం కూడా ఉంటుంది అని చెప్పడం జరిగింది. దానికోసం అనేక ఈ వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసుకుంటాము, మహిళలందరికీ అవేర్నెస్ ఇస్తాము వాళ్ళ ఆరోగ్యం పట్ల అని చెప్పడం కూడా జరిగింది. మరి ఈరోజు మహిళలు ఎందరో వాళ్ళ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉన్నారు. కుటుంబం మొత్తం ఆరోగ్యం కూడా మహిళ యొక్క ఆరోగ్యం మీద బేస్ అయి ఉన్న క్రమంలో వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం పట్ల ఒక శ్రద్ధ అవసరము, అవగాహన అవసరము. ఈ నేపథ్యంలోనే అనేక వైద్య శిబిరాలను ఇప్పటికే మన పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మన సీతమ్మ కాలనీలో అప్పారావు గారి డివిజన్లో మనకి లలిత హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో విజయ గారి ప్రోద్బలంతో ఈరోజు ఇక్కడ ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని దాదాపుగా 30 మంది వైద్య సిబ్బందితో ఈరోజు ఇప్పటికీ అంటే 10 నుంచి 4 దాకా కొనసాగే ఈ వైద్య శిబిరంలో ఇప్పటికే దాదాపుగా 100 మందికి పైగా వారి పరీక్షల నిమిత్తం అన్నీ వచ్చి టెస్టులు చేయించుకొని డాక్టర్ గారిని సంప్రదించడం జరిగింది. అనేక సమస్యలతో వస్తున్నారు. సగం మంది ఏమో ఎప్పుడు కూడా పనిని తప్పించుకునే విధంగా, లేదంటే స్వలాభం ఉంటే తప్ప పని చేయని విధంగా కొంతమంది అధికారులు కానీ సిబ్బంది కానీ ఉంటుంటారు. ప్రతి సిస్టంలో ఇది కామన్గా నడుస్తూ ఉంటుంది. అయితే మరి 1 ఇయర్ నుంచి వస్తున్న క్రమంలో పాస్ట్ 5 ఇయర్స్లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఈ వ్యవస్థను మొత్తం కూడా డిమారలైజ్ చేసేసి పని చేసే వాళ్ళని కూడా పని చేయనీయకుండా వదిలేయడం వల్ల వాళ్ళు ఒక నిరుత్సాహానికి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఈ పని దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజ్యమేలాగా అయిపోయింది. ఇక్కడ సమస్య పేద ధనిక కాదు, ఒక అకౌంటబిలిటీ తీసుకురావాలి. మనం వాడుకుంటున్న దానికి మనము డబ్బులు ఇవ్వడంలో, లేదంటే దానికి ఎంత వాడుకుంటే అంత ఖర్చు చేసుకోవడంలో తప్పు లేదు అన్నది మాత్రమే నా అభిప్రాయం తప్ప పేదల మీద ఏదో భారం వేయాలి, లేదంటే వాళ్ళకి ఇంకేదో పేదలకు ఉచితంగా ఇస్తామని చెప్తున్నాం మేము. బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరికీ అసలు ఉచితంగా మంచినీళ్లు సరఫరా చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల వృధాగా వాడే వాళ్ళకి చెక్ పెడితే వీళ్ళకి బిలో పావర్టీ లైన్ వాళ్ళకి చక్కగా వాడుకునే అవకాశం ఉంటుంది అన్నది మాత్రమే మా యొక్క ఆలోచన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.